రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చిందండి. మీకు ఒక్కొక్క పథకం గురించి వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఎన్ని పథకాలు మొత్తంగా విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లేంటి? సో, వాటికి ఎవరెవరు అర్హులవుతారు? ఎవరెవరు అనర్హులవుతారు? వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది? అండ్ అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి? సో, ఈ విధంగా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్నే డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేసేయండి. ఓకేనా? సో, ఇకపోతే మొట్టమొదటిగా మనకు చాలామంది కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత రూ. 5,000 అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21 విడత రూ. 2,000 కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం అండ్ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం 2 నిధులను కలిపి మనకు ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నారనమాట. సో, ఆల్రెడీ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి మొదటి విడత రూ. 5,000 పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 20వ విడత రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 రిలీజ్ చేశారనమాట. చాలామంది బ్యాంక్ అకౌంట్‌లో కూడా ఈ అమౌంట్ అనేటువంటిది జమ కావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత రూ. 5,000 అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత రూ. 2,000 మనకు ఈ నెల 20వ తారీఖు లోపలైతే రైతుల అకౌంట్‌లోకైతే విడుదల చేయబోతున్నారు. సో, ముందుగా వచ్చేసి మనకు పీఎం కిసాన్ నిధులైతే విడుదలవుతాయన్నమాట. 21వ విడత నిధులు. సో, దాని తర్వాత రోజున అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులైతే విడుదల కావడం జరుగుతుంది. ఓకేనా? సో, మనకు ఈ 2 పథకాల కింద ఒకేసారి అయితే అమౌంట్స్ అనేటువంటివైతే విడుదల చేస్తామని ఆల్రెడీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే చెప్పారనమాట. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తామో అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా నిధులను విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో, కాబట్టి మీరు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయం గురించి తెలుసుకుంటే చాలండి. మనకు అట్ ది సేమ్ టైమ్ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు కూడా రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో, ఈ పీఎం కిసాన్ నిధులకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులైతే రిలీజ్ కావడం జరుగుతుంది. సో, కాబట్టి పీఎం కిసాన్‌కి సంబంధించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ పెండింగ్‌లో పెట్టుకొని ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీని అయితే పూర్తి చేసి పెట్టుకోండి. లేదు అనుకుంటే మీకు అమౌంట్స్ అనేటువంటివి పడవనమాట. 2 పథకాలకు సంబంధించి డబ్బులు కూడా పడవు. ఓకేనా? సో, ఇక ఈ పీఎం కిసాన్ అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి కావాలి అనుకుంటే, నేను సెపరేట్‌గా అయితే మన ఛానెల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే సెపరేట్‌గా వీడియో అయితే చేసి పెట్టున్నాను. ఒకసారి వెళ్లి ఆ వీడియోనైతే చెక్‌ఔట్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి అయితే తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు డిస్క్రిప్షన్‌లో అడిగినా ఈ యొక్క కామెంట్ సెక్షన్‌లో అయితే అడిగినా కూడా నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో, మనకు ఈ నెల 20వ తారీఖు లోపలైతే ఈ పథకాల కింద మొత్తంగా వచ్చేసి రూ. 7,000 అటు ఈ యొక్క కౌలు చేసుకునేటువంటి రైతులకు అండ్ అలాగే సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకు ఇద్దరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులైతే విడుదల కావడం జరుగుతాయండి. ఓకేనా? మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం ప్రాపర్‌గా అయితే పెట్టుకోండి. అందువల్ల మీకు అమౌంట్ అనేటువంటిది తొందరగా పడడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీకేమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే అమౌంట్స్ అనేటువంటివి లేట్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మార్నింగ్ అయితే మన ఛానెల్‌లో వీడియో పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేసేయండి. ఓకేనా? సో, ఇక నెక్స్ట్ వచ్చేసి కౌశల్యం సర్వేకు సంబంధించిన మాక్ టెస్ట్ అయితే నిర్వహించారనమాట. సో, మనకు నిన్న, ఇవాల్టి రోజున 2 రోజుల పాటు ఈ యొక్క మాక్ టెస్ట్‌లు అనేటువంటివైతే ఎవరికి నిర్వహించారు అంటే గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకైతే ఈ యొక్క మాక్ టెస్ట్‌లు అనేటువంటివి నిర్వహించారనమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మీరు ఎవరెవరికి నిర్వహించారంటే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 అండ్ అలాగే గ్రేడ్ 6 నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఇంజినీరింగ్ అసిస్టెంట్. ఓకేనా? సో, ఈ యొక్క అధికారులకైతే ఈ అసెస్మెంట్స్ అనేటువంటివి మాక్ టెస్ట్‌లు అనమాట ఇవి. ఓకేనా? సో, ఈ యొక్క మాక్ టెస్ట్‌లు అనేటువంటివి నిర్వహించారనమాట. వీళ్ళందరినీ కూడా హాజరు కమ్మని ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో, దీని తర్వాత వచ్చేసి మీకు ఓకేనా? ఈ
వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్స్‌లో వాలిడేషన్ పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఓకేనా, పరీక్షలైనా నిర్వహించొచ్చు. లేదు అనుకుంటే దీనికి సంబంధించి ఇంటర్వ్యూలైనా పెట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఎలా ఎంపిక చేసుకోవాలి? ఏ విధానంలో ఎంపిక చేసుకోవాలి? ఒకవేళ పరీక్షలు పెడితే ఏ విధానంలో పెట్టాలి? లేదు అనుకుంటే ఇంటర్వ్యూ నిర్వహిస్తే ఏ విధానంలో ఇంటర్వ్యూ చేయాలి? ఓకేనా? ఈ వివరాల గురించి మొత్తం కూడా వీళ్ళకి ఒక అవేర్‌నెస్ అయితే కల్పించింది ఫస్ట్ వచ్చేసి. సో, వీళ్ళే మీకు ఇంటర్వ్యూ అయినా చేయొచ్చు. లేదనుకుంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినా సరే ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయొచ్చనమాట. వీళ్ళ ద్వారానే మీకు ప్రతీదీ జరుగుతుంది. అందువల్ల ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి కొంచెం అవేర్‌నెస్ అయితే కల్పించారనమాట. ఓకేనా. సో, వీళ్ళకి ఈ 2 రోజుల పాటు ఈ మాక్ టెస్ట్ అనేటువంటివైతే నిర్వహించడం జరిగింది. సో, నిన్న జరిగింది. ఈరోజు కూడా ఆల్‌మోస్ట్‌ల్ అయితే చాలా దగ్గరలో కూడా జరగడం జరిగిందనమాట. ఈ యొక్క మాక్ టెస్ట్‌లు అనేటువంటివి. ఓకేనా. సో, దీని అనంతరం మీకు సో, ఎగ్జామ్స్ అయినా పెట్టొచ్చు. లేదనుకుంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ద్వారా అయినా మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఉద్యోగాలనేటువంటి వాటిని అప్పచెప్పేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకొని సో, మీరు ఉద్యోగాలకి వెళ్ళిన వెంటనే మీకు వర్క్ అనేటువంటిదైతే అప్పచెప్పరండి. ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని మెయిన్ వర్క్‌లోకైతే పంపించడం జరుగుతుంది. మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో, ఇక మీకు ఎగ్జామ్ పెట్టినట్లయితే దీనికి సంబంధించి ఏ మోడల్‌లో పెడతారు? ఏమేమి క్వెషన్స్ అనేటువంటివి అడుగుతారో ఈ వివరాల గురించి సెపరేట్‌గా నేను మన ఛానెల్‌లో వీడియో అయితే పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. లేదు అనుకుంటే ఇంటర్వ్యూ పెడితే ఇంటర్వ్యూలో ఎటువంటి క్వెషన్స్ అయితే అడుగుతారో ఆ వివరాల గురించి కూడా సెపరేట్‌గా మీకు వీడియో చేసైతే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. మీకు ఖచ్చితంగా మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయండి. ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి. డైలీ కూడా మెయిల్‌కైనా రావచ్చు. లేదనుకుంటే నార్మల్‌గా ఎస్ఎంఎసెస్ రూపంలో అయినా పంపించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ చేస్తూ ఉండండి. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు షెడ్యూల్ అయినట్లు టెస్ట్ అనేటువంటిది షెడ్యూల్ అయినట్లు మీకు మెసేజెస్ రూపంలో అయితే వస్తాయండి. టెస్ట్ అయితే టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ. రెండిట్లో ఏదైనా ఫిక్స్ చేస్తే ప్రభుత్వము సో, దాని పరంగా మీకు మెసేజెస్ రూపంలో అయితే పంపిస్తూ ఉంటారు. సో, మీకు ఇన్ఫార్మ్ చేయకుండానే మీకు ఏది కూడా టెస్ట్ అయినా సరే, ఇంటర్వ్యూ అయినా కూడా కండక్ట్ చేయరండి. ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాని తర్వాతే మీకు టెస్ట్ అయినా కండక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయొచ్చు. మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ టెస్ట్ పెట్టినట్లయితే దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ అలాగే ఇంటర్వ్యూ పెట్టినట్లయితే దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ వివరాల గురించి మొత్తం కూడా చెప్పున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. సో, నెక్స్ట్ ఇకపోతే రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంటు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇదొక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. సో, మీకు దగ్గర స్థలం అనేటువంటిది ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగిన ఆర్థిక సహాయం గనుక లేకపోయినట్లయితే సో, మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఓకేనా. ఈ పథకం కింద దాదాపుగా మనకు రూ. 2,40,000 వరకు ఆర్థిక సహాయం అయితే అందించబోతుందనమాట. సో, దీనికి వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. సో, మీ దగ్గర స్థలం ఉండి దానికి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి. లేదు మీరు ఇల్లు కట్టుకుంటామంటే మీకు అమౌంట్స్ అనేటువంటివి విడతల వారీగా అందజేస్తుంది. లేదు మేము ఇల్లు కట్టుకోలేము, ప్రభుత్వంనే కట్టించమంటే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ప్రభుత్వమే మీకు ఇచ్చేటువంటి అమౌంట్‌కి తగిన విధంగా ఇల్లు అనేది నిర్మించి మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు. ఓకేనా. దీనికి గడువు వచ్చేసి యాక్చువల్‌గా ఈ నెల 5వ తారీఖు వరకైతే ఇచ్చిందండి. సో, మనకు మరికొన్ని రోజుల పాటు దీన్ని పొడిగించడం జరిగింది. ఎప్పటి వరకంటే ఈ నెల 30వ తారీఖు వరకైతే పొడిగిస్తూ ఆదేశాలైతే జారీ చేసింది. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీ దగ్గర స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం కొరకు ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోండి. ఎక్కడికి వెళ్లి చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయంకి వెళ్ళైనా మీరు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. దీని మీద కూడా నేను సెపరేట్‌గా వీడియో చేసి అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. ఒకసారి ఆ వీడియోనైతే చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఓకేనా. సో, ఇక నెక్స్ట్ ఎక్కిపోతే మనకు రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ గమనికనైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, చాలా మందికి కూడా ఇంకా ఈకేవైసీ అనేటువంటిదైతే పూర్తి చేసుకోలేదండి రేషన్ కార్డులకు సంబంధించి. ఓకేనా. సో, రేషన్ కార్డ్స్‌కు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు రేషన్ కార్డ్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే రద్దు చేసేస్తారనమాట. దాని తర్వాత నెల నుంచి మనకు రేషన్ కూడా పంపిణీ చేయరు. ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకొని ఉండాలి. ఓకేనా. సో, పూర్తి చేసుకొని ఎడల మీకు రేషన్ కార్డ్ రద్దు చేసేస్తారు.
దాని తర్వాత నుంచి ఏ పర్సన్ అయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో ఆ పర్సన్‌కి సంబంధించిన రేషన్ కూడా ఇవ్వరండి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము. సో, ఈ నెలాఖరు లోపల ఇంకా ఎవరైనా ఏ పర్సన్ అయినా మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పర్సన్ అయినా రేషన్ కార్డ్‌కి సంబంధించి ఈకేవైసీ గనుక పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఓకేనా? సో, దీనికి సంబంధించి కూడా మన ఛానెల్‌లో సెపరేట్‌గా వీడియో అయితే చేసి చెప్పున్నాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. లేదు అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినా సరే నేను వెంటనే అయితే రెస్పాండ్ అయితే అవుతాను. మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీ యొక్క రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ప్రతి నెల కూడా రేషన్ తీసుకునేటువంటి రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మీ దగ్గర నుంచి వేలిముద్ర తీసుకొని ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇక నెక్స్టొచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క ఫీజు రియంబర్స్‌మెంట్ ఓకేనా? ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్‌కి సంబంధించి ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలని మనకు తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి. ఓకేనా? కొంచెం బ్రీఫ్‌గా చెప్పేస్తాను. ఇప్పటికే వీడియో అయితే కొంచెం లెంథీ అయితే అయిపోయింది. సచివాలయం నందు స్టూడెంట్స్ అందరూ కూడా 5 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే స్కాలర్‌షిప్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు అని అప్డేట్ అయితే వచ్చిందండి. కానీ చాలామంది విద్యార్థులు ఇంకా కూడా వెరిఫికేషన్ అనేటువంటిది చేయించుకోలేదనమాట. పెండింగ్‌లో ఉన్నటువంటి ఎడల వారికి స్కాలర్‌షిప్ అనేటువంటిది మంజూరు కాదని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క విషయం తెలుసుకొని మనకు ఈ యొక్క 5 స్టెప్ వెరిఫికేషన్ అనేటువంటిది సచివాలయాలకు వెళ్ళి ఈ యొక్క వెరిఫికేషన్ అనేటువంటిది చేసుకోవాల్సిందిగా ప్రభుత్వము ఆదేశాలైతే చేయడం జరిగింది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గమనించి ఇంకా ఎవరైనా 5 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే చేసి పెట్టుకోండి. ఇక దీని మీద సెపరేట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్‌తో ఇంకొక వీడియో చేసి దీనికి సెపరేట్‌గా అప్డేట్ అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.